బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే దేశాన్ని శక్తిశాలిగా ప్రపంచంలో నిలిపేందుకు ఉద్యోగస్తులు పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశంలోని యువత ఆశలను ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రోజ్గార్ మేళాలో భాగంగా మొదటి దశలో ఎంపికైన 75,000 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమాన్ని వెబినార్ ద్వారా మోడీ ప్రారంభించారు. సికింద్రాబాద్లోని రైల్ ఖలారంలో ప్రధాని మోడీతో వెబినార్ సమీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్లు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన 250 మంది యువతకు ఉద్యోగ నియామకాల పత్రాలను కిషన్ రెడ్డి, బండి సంజయ్లు అందజేశారు. 10 లక్షల ఉద్యోగాలలో మొదటి దశలో 38 శాఖలలో 75,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. భారత ప్రభుత్వంలో నూతన శకంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న వారికి అభినందనలు తెలిపారు. తర్వాత ఏదైతే మనం సెలబ్రేషన్ చేసుకుంటామో ఆ రోజు రెడ్ కోర్టు నుంచి ఎవరు త్రివర్ణ పతాకం ఎగరేస్తారని కాదు, ఏ పార్టీ దేశంలో అధికారంలో ఉంటుంది కాదు, అది కాదు ఎజెండా మనకు కావాల్సింది. ఎవరు ఇది ఎగరేసినా, ఏ ప్రధానమంత్రి దేశంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా 2047 లోపల మన దేశము అభివృద్ధి చెందిన దేశంగా, మన దేశము ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా, ప్రపంచంలో భారతదేశము ఒక విశ్వగురు స్థానంలో వెళ్ళే విధంగా మనమందరము కలిసిమెలిసి పనిచేయాలని చెప్పుకుంటా ఉన్నాం. ఈ యొక్క అభివృద్ధిలో 50% జనాభానటువంటి ఆడబిడ్డల యొక్క పాత్ర గణనీయంగా ఉంది. ఈరోజు ఎదురైన ఒక ఆడబిడ్డ ఇక్కడ యూనిఫామ్ వేసుకొని నిలబడింది. ఇక్కడే కాదు, ఈరోజు బంగ్లాదేశ్ బార్డర్లో చూసిన, ఈరోజు మయన్మార్ బార్డర్లో చూసిన, ఈరోజు మనం పాకిస్తాన్ బార్డర్లో చూసిన, ఈరోజు నేపాల్ బార్డర్కి వెళ్ళినా, నేను గతంలో హోమ్ మినిస్టర్లో ఉన్నాను. ఎముకలు కొరికే చలిలో 50 డిగ్రీల వేడిలో AK-47 తుపాకులు భుజాన వేసుకొని నా అక్కలు, నా చెల్లెళ్ళు ఈరోజు భారతదేశ సరిహద్దులో దేశం యొక్క రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ ఆడబిడ్డలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి రంగంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 26 జనవరి రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహిస్తే ప్రతి ఉత్సవాలకు కూడా ఆడబిడ్డ నేతృత్వం వహిస్తుంది. మీడియాతో చిట్చాట్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కొత్త డ్రామాకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. రాజగోపాల్ చేతికో కాలుకో పట్టితో వస్తారు, ప్రజలు పట్టించుకోవద్దని హాట్ కామెంట్స్ చేశారు. దువ్వక హుజూరాబాద్ లో చేస్తున్న డ్రామాలే మునుగోడులోనూ బీజేపీ చేస్తుందని కేటీఆర్ అన్నారు. రేపో ఎల్లుండో డ్రామా మొదలవుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల తెలంగాణలో ఒరిగేది ఏం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాహుల్ గాంధీ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుంచే పోటీ చేస్తారని, పాదయాత్ర తర్వాత పాలేరుపై కాన్సన్ట్రేట్ చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నట్లు షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ని కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఆమె విమర్శించారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ ఎందుకు పోటీ చేయలేదనే ప్రశ్నకు సమాధానంగా మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరగడం లేదని ఆమె అన్నారు. ఈ ఎన్నిక అధికార పార్టీకి ఒక రాజకీయవేత్త అహంకారానికి మధ్య జరుగుతోందని చెప్పారు. ఇంత పెద్ద స్కామ్ మన రాష్ట్రంలో జరిగిందే, ఒక్క యాక్షన్ అయినా ఉందా, ఒక ఆడిట్ అయినా ఉందా? అసలు మెగా కృష్ణారెడ్డి అనే మనిషి మీద ఈరోజు ఫోర్బ్స్లో రిచెస్ట్ మ్యాన్ అనే ముద్ర ఉంది ఆయనకు. జిఎస్టీ వాళ్ళు 70,000 కోట్ల నల్లధనం మీద కూర్చున్నాడు, 12,000 కోట్ల జిఎస్టీ కట్టాల్సి ఉంది అని వాళ్ళు చెప్పినా, ఇలా ఏం జరిగినా పాలమూరు రంగారెడ్డిలో క్రేన్ వైర్ ఇరిగిపోయి 5 మంది చచ్చిపోయినా, మిషన్ భగీరథలో కాలుష్య నీళ్లు దాగి ఇంకొక 10 మంది చచ్చిపోయినా ఏమి యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? ఇంకా ఏ దారుణ, ఏ ఘోరం జరిగితే మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఈజంట్ ఇట్ హైట్స్? ఎవరు కానీ ఎందుకు మాట్లాడడం లేదు ఇస్ మై క్వశ్చన్. అసలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మీరు అపోజిషన్ లీడర్స్గా ఉన్నారు కదా, మీ బాధ్యత కాదా? మీ బాధ్యత కాదా అండి? ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నాం. మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
ప్రపంచాన్ని భయపడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే జరుగుతుందన్నారు. ఒకప్పుడు పెద్ద వయసులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30 నుంచి 40 ఏండ్ల వయసు వారిలోనూ కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్ బెస్ట్ క్యాన్సర్ నెల సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వద్ద నిర్వహించిన అవగాహన నడక మ్యారథాన్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా మ్యారథాన్ నిర్వహించడం మంచి ఆలోచన అని మంత్రి అన్నారు. జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మ్యారథాన్లో పాల్గొన్న వారికి అభినందనలు తెలిపారు మంత్రి హరీష్ రావు. సో ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ నెలను మనం బ్రెస్ట్ క్యాన్సర్ మంత్గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్లో జరగవలసింది మహిళల్లో ముఖ్యంగా ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళ 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా మెమోగ్రామ్ చేసుకోవడం ద్వారా ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించగలిగినట్టయితే దీన్ని 100% నివారించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం పెద్ద ఎత్తున 33 జిల్లాల్లో కూడా టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా ఈ మెమోగ్రామ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా క్యాన్సర్ బాగా పెరుగుతూ ఉంది, మన దేశంలో కూడా పెరుగుతూ ఉంది. దాదాపు 1,80,000 మంది ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 1,80,000లో దాదాపు 70% మంది వ్యాధి ముదిరిన తర్వాతనే వాటిని గుర్తించడం జరుగుతూ ఉంది. తద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవేళ ప్రాథమిక దశలో గుర్తించగలిగితే 100కు 100% మనం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మహిళల్ని 100కి 100% కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క మహిళ కూడా మరి దయచేసి మీరు మెమోగ్రామ్ చేసుకోవాలి, మీరు ప్రాథమిక దశలో గుర్తించాలి. ముఖ్యంగా ఇవాళ దీనికి కారణం క్యాన్సర్ పెరగడానికి కారణం కూడా మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారడము, ప్లాస్టిక్ బాగా ఉపయోగించడము, శారీరక శ్రమ ఎక్సర్సైజ్ లేకపోవడము, తదితర కారణాలు ధూమపానము, మద్యపానము తదితర కారణాల వల్ల క్యాన్సర్ బాగా పెరుగుతూ వస్తా ఉంది. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో బిజీగా ఉండే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా షాపింగ్ చేశారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్కి వచ్చిన మంత్రి అక్కడ మార్కెట్ అంతా కలియ తిరిగారు. మార్కెట్లో స్వీట్లు, బొమ్మలు కొనుగోలు చేశారు. పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించారు. వ్యాపారం ఎలా నడుస్తోందని వాళ్లను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరిలో జీవితాల్లో వెలుగులు నింపే పండుగ అని కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ తన తరపున దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రికి తమ సమస్యల గురించి వివరించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికారులపై చిందులు తొక్కారు. తెలంగాణకు కాబోయే సీఎంనైనా నన్నే అడ్డుకుంటారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. చెండూరులో పర్యటిస్తుండగా అధికారులు కేఏ పాల్ వాహనాన్ని అడ్డుకోగా ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజాశాంతి పార్టీకి చెందిన 2 ప్రచార వాహనాలు ముందు వెళ్తుండగా వాటి వెనుక కేఏ పాల్ వాహనం వస్తోంది. అయితే కేఏ పాల్ వాహనాన్ని అధికారులు నిలిపివేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పాల్, నన్నే ఆపుతారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? నేను తెలంగాణకి కాబోయే సీఎంను, రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ తన ఫాలోవర్ అని, తాను అనుమతి తీసుకునే ప్రచారం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తనను ఆపిన అధికారిని నీ పేరేంటని ప్రశ్నించారు. ఆ అధికారి చెప్పకపోయేసరికి మెడలోని ఐడి కార్డు పట్టుకుని అందులో నీ పేరును చూసే ప్రయత్నం చేశారు. ఈ దశలో ఇతర అధికారులు జోక్యం చేసుకుని కేఏ పాల్ కు సర్ది చెప్పడంతో ఈ వ్యవహారం అంతటితో ముగిసింది. I know because he's my follower. కానీ ఆయన మా బాస్ కదా సార్, మేము చెప్తాను I will talk to him. మీరేం మాట్లాడతారు సార్, మమ్మల్ని అడుగుతారు. We are fixing అంటే అర్థం అవట్లేదా? సౌండ్ లేదు ఇప్పుడు. అవును సార్, ఇప్పుడు మేము బంద్ చేయించాము, ఆయన సౌండ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. చెప్పాను వచ్చి బంద్ చేయమని. తెలియక నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అక్కడి నుంచి వదిలేసానా? నేను ధర్నా పెట్టానంటే ఇబ్బంది అయిపోతుంది అందరికీ. ఎందుకు పెట్టేస్తాను సార్? ఒకసారి మాట్లాడి What's your name? Please. What's your name? No, be careful. I am the next CM of Telangana. I don't care where you came from. Please. మీరు చెప్పారు yes అన్నారు. What's his name? కేపీహెచ్బీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కేపీహెచ్బీలోని పార్కులో మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. స్వయంగా ఎమ్మెల్యేనే పార్కుకు వచ్చి ప్రజలకు పార్కులో కావాల్సిన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు 6వ ఫేజ్లోని అబ్దుల్ కలాం పార్క్, మహాత్మాగాంధీ పార్కులో కావాల్సిన వసతులపై అడిగి తెలుసుకున్నారు. వాకర్ సూచించిన విధంగా కావాల్సిన సదుపాయాలను తీసుకురావాలని డీఏ ఆనంద్కు సూచించారు. చెప్పినా సరే సేమ్ రిపీట్.
అన్నం వేస్టేజ్ అంతా దగ్గర ఏం చెప్తాం జనాలకు అసలు బుద్ధి రాదు. వాళ్ళకి అవేర్నెస్ లేదు, రాదు కూడా. ఒకసారి మేము వెళ్ళి చెప్పాం కూడా అండి, అది చెప్తే పైన వాళ్ళు అండి వాడు డైలీ చెత్త అవేర్నెస్ నమస్తే. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? స్వామి ఎందుకు లేదు కావాల్సి ఉంటున్నాయి ఇక్కడ ప్రాబ్లం మార్కెట్. మునుగోడు బైపోల్ హీట్ కొనసాగుతున్న టైంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. మునుగోడులో తాను ప్రచారం చేసినా చేయకపోయినా కాంగ్రెస్ గెలవదని అభిప్రాయపడ్డారు. తాను ప్రచారానికి వెళ్తే మహా అయితే మరికొన్ని ఓట్లు పడతాయే తప్ప పార్టీ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకటరెడ్డి అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు తన అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఎంపీగా కొనసాగుతున్నానని, అది చాలని వెంకటరెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధమని తేల్చి చెప్పారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న 2 పార్టీలతో కొట్లాడుతూ ఏం అభివృద్ధి చేయగలమని ప్రశ్నించారు. పాదయాత్ర చేసే ఉద్దేశమున్నా కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలతో అది సాధ్యపడటం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న వెంకటరెడ్డి ప్రత్యర్థి పార్టీల స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై చెప్పడానికి పదజాలం కూడా లేదని కాంగ్రెస్ అభ్యర్థి శ్రవంతి అన్నారు. సోదరిగా వెళ్లి అన్న మీ ఆశీర్వాదం కావాలని ఎన్నోసార్లు కోరినా నమ్మక ద్రోహం చేసేలా మాట్లాడడం బాధగా ఉందన్నారు. ధన బలానికి ప్రజాస్వామ్యానికి మధ్య మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కంకణబద్దులై పనిచేస్తున్న సమయంలో ఇలా చేయడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి వెనుక జరుగుతున్న కుట్రలకు నిదర్శనమే ఈ సంఘటనని చెప్పుకొచ్చారు. మహిళా అభ్యర్థికి అవకాశం వచ్చిందని, అంతా మీ వెంట ఉండి గెలిపిస్తామని చెబుతున్నారని శ్రవంతి తెలిపారు. గోల్కొండ పిఎస్ పరిధిలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి డ్రగ్ పెడ్లర్ను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 30 గ్రాముల ఎండీఎంఏని స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ చెప్పారు. యూపీకి చెందిన మహమ్మద్ అలీ ఖాన్ టెక్స్టైల్లో పనిచేస్తూ కొంతకాలంగా హైదరాబాద్లో కస్టమర్లకు ఎండీఎంఏ సప్లై చేస్తున్నాడని వివరించారు. పక్కా సమాచారంతో గోల్కొండ పిఎస్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తుండగా అలీ ఖాన్ను పట్టుకున్నామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ. అపూర్వ మఠప్రసాద్ ఉపాధ్యాయ అండ్ అజయ్ కుమార్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. ఈరోజు ఈ నైజీరియన్ నేషనల్ మొహమ్మద్ తోరు పాక్రీ ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 40 గ్రామ్స్ కొకైన్ సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 8 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బాక్రీ అనే వ్యక్తి 2013 సంవత్సరం ముంబైకి ఆయన వీసాలు వచ్చి అక్కడ ఒక రెస్టారెంట్, ఆఫ్రికన్ రెస్టారెంట్, మీరా రోడ్ ముంబైలో ఒక ఆఫ్రికన్ రెస్టారెంట్లో పనిచేస్తుండేవాడు. అక్కడ ఆయనకి అపూర్వ ఉపాధ్యాయతో పరిచయం అయింది. అదర్ డ్రగ్ సప్లయర్స్తో కూడా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ డ్రగ్ పెడ్లింగ్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ వచ్చాడు. 2019 సంవత్సరం వీరిద్దరిని, దాని తర్వాత ముంబై నుంచి వీళ్ళు పుణేలో చాలా ఎక్కువ కన్సంప్షన్ నడుస్తుంది, అక్కడ ఎక్కువ కన్స్యూమర్స్ ఉన్నారని తెలుసుకొని ప్లేస్ మార్చుకున్నారు. సో పుణేకి వచ్చారు. పుణేకి వచ్చి అక్కడ వీళ్ళు సప్లై చేయడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ముంబై, పుణే మరియు హైదరాబాద్లో ఉన్న కన్స్యూమర్స్ని నెట్వర్క్ చేసుకొని సప్లై చేస్తూ వచ్చారు. వీళ్ళిద్దరిని 2019 సంవత్సరం పుణే నార్కోటిక్ సెల్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా 40 గ్రామ్స్ కోకైన్తో పట్టుకొని వాళ్ళు జైలుకి వెళ్ళారు. 2020 సంవత్సరం బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మన హైదరాబాద్ కన్స్యూమర్స్ మరియు పుణే కన్స్యూమర్స్, ముంబై కన్స్యూమర్స్కి వీళ్ళు మళ్ళీ సప్లై చేయడం స్టార్ట్ చేశారు. సో దీనిలో 5 కన్స్యూమర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం గడ్డపేట మండలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ఈ కూల్చివేతలు మరికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రాకేష్ ఆధ్వర్యంలో జరిగాయి.
మున్సిపల్ పరిధి ఫ్రెండ్స్ కాలనీలోని సర్వే నెంబర్ 101, 102, 103, ఫ్లాట్ నంబర్ 307, అలాగే పుప్పాలగూడలో G+2 అనుమతులు పొంది G+5 నిర్మించిన అదనపు అంతస్తులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడం జరిగింది. అనుమతులకు అనుగుణంగానే నిర్మాణాలను చేపట్టాలని కమిషనర్ ఫాల్గున్ కుమార్ సూచించారు. అనుమతులకు విరుద్ధంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూరుళ్లపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV మార్క్ 3వ రాకెట్ను ప్రయోగించనుంది. అయితే ఇవాళ అర్ధరాత్రి 12:07 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ క్రమంలో అర్ధరాత్రి 12:07 కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని, 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగుతోందని ఇస్రో అధికారులు తెలిపారు. 5200 కిలోల బరువు కలిగిన యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుందన్నారు. ఈ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన వెంటనే యూకేకు చెందిన గ్రౌండ్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. మరోవైపు చంద్రయాన్ 3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్లో ఉంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. గ్రేటర్ సిటీలో దివాళీ సందడి మొదలైంది. పండుగకు మరో 2 రోజులే ఉండటంతో పటాకులు, పూలు, స్వీట్స్, బట్టల కొనుగోలుతో మార్కెట్లు, స్వీట్ షాపులు, షాపింగ్ మాల్స్ రద్దీగా మారాయి.